రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రిలో సెల్ఫీ వీడియో వైరల్గా మారుతుంది. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో రక్త పరీక్షలపై ఓ పేషెంట్ సోషల్ మీడియాలో వీడియో తీసి పెట్టడం ద్వారా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే వేములవాడలో గత కొన్ని రోజులుగా అసలు వేములవాడలో పేషెంట్లకు సంబంధించిన రక్త పరీక్షలు కావచ్చు, ఎక్స్రేలు కావచ్చు, ఎలాంటి ఆ యొక్క హాస్పిటల్లో పని చేస్తలేవు. ఏదున్నా ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళి టెస్టులు చేసుకొని రావాలి. లేదు అంటే ఇవాళ బ్లడ్ ఇస్తే 24 గంటలలో సిరిసిల్లక వేరే హాస్పిటల్కి పంపించి తెప్పించి ఇస్తామంటూ పేషెంట్లను ఇబ్బంది పెడుతున్నారంటూ సెల్ఫీ వీడియోలో తీసిన వీడియో వైరల్గా మారింది. గత వారం రోజులుగా నేను జ్వరంతో బాధపడుతూ ఈరోజు వేములవాడ ఏరియా హాస్పిటల్కి వెళ్ళడం జరిగినది. అక్కడ ఓపీ తీసుకుని నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. డాక్టర్ గారు నా పరిస్థితిని గమనించి కొన్ని టెస్టులు రాయడం జరిగినది. ఆ టెస్టులు చేయించుకోవడానికి ల్యాబ్లోకి వెళ్ళడం జరిగింది. తీరా ల్యాబ్లోకి వెళ్ళాక ఇందులో ఈ సిబిపి టెస్ట్ ఇప్పుడు పనిచేయడం లేదు అని చెప్పారు టెస్ట్ చేసేవాళ్ళు. నేను అడిగాను, ఎందుకు ఈ టెస్ట్ చేయరు అని. మిషన్ ఖరాబ్ అయింది అని చెప్పేసి సమాధానం చెప్పారు. మరి ఈ మిషన్ ఎప్పుడు రిపేర్ అవుతుంది అని వాళ్ళను నేను అడిగాను. వారు రేపు అని అడిగితే రేపు లేదు, ఎల్లుండి లేదు, మాకు తెలియదు, అది ఎప్పుడు అవుతుందో చెప్పలేము అని సమాధానం ఇచ్చారు. ఓకే, మాకు డాక్టర్ గారు ఏ విధంగా మాకు ట్రీట్మెంట్ చేస్తారు? రిపోర్ట్ల ఆధారంగానే కదా. ఈ రిపోర్ట్ లేనప్పుడు నేను హాస్పిటల్కి ఇంత దూరం ఆటో కిరాయి పెట్టుకొని వెళ్ళి తీరా అక్కడికి వెళ్ళాక అక్కడ ఈ మిషన్ పనిచేయడం లేదు, ఆ మిషన్ పనిచేయడం లేదు అని చెప్పేసి వెళ్ళమండడం ఎంత సమాచారం.